స్వామి, ఈరోజు మీ పూజ ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని ఆశీర్వదించండి. హాయ్ పిల్లలు, ఈరోజు మనం వినాయకుడి కథ గురించి తెలుసుకుందాం. చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలుసు, కానీ ఈరోజు మీ హల్క్ మామా చెప్తున్నాడు, వినండి. హల్క్ మామా చెప్తే వింటారు కదా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి, మర్చిపోకండి. ఓకే, కథలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు కైలాస పర్వతంపై పార్వతీదేవి స్నానం చేస్తూ తన శరీరానికి పూసుకున్న సుగంధ చందనంతో ఒక చిన్న బాలుడిని తయారుచేసి తన ప్రాణశక్తిని ఊదింది. అలా ఒక బాలుడు జన్మించాడు. పార్వతి అమ్మ తన కుమారుడిని ద్వారపాలకుడిగా నియమించింది. అప్పుడే శివుడు భూలోకం నుండి కైలాసంకు లోపలికి వచ్చారు. రాగానే వినాయకుడు అడ్డుకున్నాడు. లోపల అమ్మ స్నానం చేస్తున్నారు, ఎవరూ వెళ్ళకూడదు అని గట్టిగా అన్నాడు. కోపగించిన శివుడు తన గణాలతో కలిసి వినాయకుడిని పోరాడించాడు. కాని చిన్న బాలుడే అయినప్పటికీ అపారమైన శక్తితో గణాలను ఓడించాడు. చివరకు శివుడు స్వయంగా యుద్ధానికి దిగాడు. ఆగ్రహంతో తన త్రిశూలాన్ని విసిరి వినాయకుడి తలను నరికివేశాడు. పార్వతి ఈ దృశ్యం చూసి కోపంతో శివుణ్ణి శపించబోతే శివుడు వెంటనే ఆమెను శాంతింపజేశాడు. వెంటనే దేవతలందరినీ ఆజ్ఞాపించి ఉత్తరం వైపు చూస్తూ పడుకున్న ప్రాణమున్న మొదటి జీవితలను తెచ్చి అమర్చమన్నాడు. వారు ఒక ఏనుగు తన తెచ్చి వినాయకుడి శరీరానికి అమర్చారు. అద్భుతంగా బాలుడు మళ్లీ ప్రాణం పొందాడు. శివుడు ఆయనను గణపతి అని, సర్వ విఘ్నాలను తొలగించేవాడని ప్రకటించాడు. అప్పటి నుండి ప్రతి శుభకార్యం ముందు వినాయకుడిని ఆరాధించడం ఆచారంగా మారింది.